ఇప్పుడు ఈ మొన్న చనిపోయినటువంటి షేక్ జాకిర్ హుస్సేన్ అనే అతను చనిపోయాడు. అతను కనపడటం లేదని వాళ్ళ భార్య వచ్చి ఒక కంప్లైంట్ రూపంలో ఇవ్వడం జరిగింది. దాన్ని వెరిఫై చేస్తూ మా పోలీసులు రూరల్ సిఐ గారు మరియు ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బంది మనిషి కనపడలేదన్న దాని మీద వెరిఫై చేసుకుంటూ వెళ్తే ఊరి బయట రూరల్ లిమిట్స్లో ఎవరు వేలూరు జాలాది రోడ్లో ఒక మగ మనిషి శవం కనబడింది. అతని వయసు సుమారు 45 సంవత్సరాలు ఉంటాయి. సో అప్పటికి ఇతను పలానా అని తెలియదు. వెంటనే దాన్ని సస్పీషియస్ డెత్ కింద కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేయడం జరిగింది. దర్యాప్తులో భాగంగా వెంటనే ఎందుకంటే ఎందుకు సస్పీషియస్ డెత్ కట్టాల్సి వచ్చిందంటే బాడీ మీద ఎలాంటి ఇంజురీస్ లేవు, ఎలా చనిపోయాడు అనేది తెలియకుండా ఉంది. సో దాని మీద తీసుకొచ్చి కేసు కట్టిన తర్వాత బాడీని పోస్ట్ మార్టంకి పంపించి ఫర్దర్ దర్యాప్తులో సిఐ గారు ఎస్ఐ గారు ఇన్వెస్టిగేషన్ చాలా డీప్గా వెరిఫై చేసి దీనిలో క్లూస్ అన్ని రాబట్టడం జరిగింది. మెయిన్ ఏంటంటే ఈ క్లూస్ ఈ వ్యక్తిని ముందు ఐడెంటిఫై చేయడం జరిగింది. ఐడెంటిఫై చేసిన తర్వాత ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో ఆమె చేత ఐడెంటిఫై చేసిన తర్వాత ఇతను ఎక్కడ పనిచేస్తున్నాడు ఏంటి అని ముందు సిడిఆర్ కాల్ డీటెయిల్స్ ద్వారా ఇతను ఎవరు, ఎక్కడ తిరుగుతాడు, ఎవరి దగ్గర చేస్తాడు, ఏం పని చేస్తాడు అనే దాని మీద దర్యాప్తు చేస్తే ఈ కాళీషావల్లి అనే అతని దగ్గర వెనుకున్న ముద్దాయి ఇతని దగ్గర టింకరింగ్ పని చేసేవాడు, టింకరింగ్ అసిస్టెంట్గా ఉండేవాడు. అప్పట్లో అతని భార్య ఈ మనీషా అనే అమ్మాయి పక్కన ఉన్నామా, వీళ్ళిద్దరి దగ్గర అమ్మాయి అతను పని చేస్తూ ఉంటే ఈ కాళీషావల్లి ఇంటికి రావటం లేదని చెప్పి ఈ అమ్మాయి కొంచెం మా ఆయన రావటం లేదు, ఏడ తిరుగుతున్నాడు ఏందో చూడరా అని చెప్పేసి అతన్ని ఆ రోజు అబ్జర్వేషన్గా పెట్టడం జరిగింది. అది చిన్నగా వీళ్ళిద్దరికి పరిచయంగా మారి అక్రమ సంబంధం ఏర్పడింది. దాని మీద ఈ అమ్మాయి తర్వాత నువ్వు నా జోలికి రావద్దని చెప్తున్నా సరే వినకుండా ఈ చనిపోయిన జాకిర్ హుస్సేన్ అలాగే ఆ అమ్మాయి వెంటబడటం, దాని మీద ఇబ్బంది కలిగి వీళ్ళిద్దరూ ఇతను ఉన్నంతకాలం మనం ఫ్రీగా ఉండలేము, మనల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటాడని ఒక నిర్ణయం తీసుకొని వీళ్ళు ఇద్దరు కలిసి ఒకరోజు మంచిగా అప్పుడు దాకా ఈ అమ్మాయి అతన్ని ఎంటర్టైన్ చేయలేదు, కానీ ఆ రోజు పథకం ప్రకారం చంపాలన్న ఉద్దేశంతో వీళ్ళు అంతకుముందు ఉన్నటువంటి ఇల్లు కూడా మారి కొత్తగా ఒక ఇల్లు తీసుకొని జస్ట్ చంపబోయే ఈ ఇన్సిడెంట్ జరగబోయే ఒక నెల ముందే తీసుకున్నారు. పథకం ప్రకారమే ఇల్లు మారి ఇల్లు కొత్తగా తీసుకున్న ఇంట్లోకి పిలిపించి అతన్ని ఇతను తాడు పట్టుకొని గొంతుకేసి లాగేసి ఆమె ఇతను కలిసి ఇద్దరు పాశవికంగా హత్య చేయడం జరిగింది. చనిపోయిన తర్వాత ఒక టాటా ఏస్ వాహనంలో తీసుకెళ్ళి ఆ వేలూరు జాలాది మధ్య కాలువ దగ్గర ఏం తెలియనట్టు పడేసి వచ్చారు.